ఉంచారట. కేసీఆర్ సమాధానం ఒక్కటే, కవిత గనక కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి తీసుకుంటే అది మనకే లాభం అవుతుందని చెప్పి కేసీఆర్ అన్నారట. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో ఒక రకంగా మనం అనుకుంటే కవిత ఏ పార్టీ పెడుతుంది, ఎలా వెళ్తుంది అని పక్కన పెడితే సీనియర్ నాయకులంతా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రేవంత్ డైరెక్షన్లోనే కవిత పనిచేస్తోంది ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీలో కవిత చేరబోతోంది సెకండ్, అండ్ మంత్రి పదవి కూడా రాబోతుంది థర్డ్ పాయింట్. ఇవన్నిటికీ కేసీఆర్ సమాధానం ఒకటే, మనకే లాభం జరుగుద్ది. ఎలా చూడాలి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని, ఆ నేతల మధ్య జరిగిన చర్చల్ని ఎలా విశ్లేషించాలి? కవిత సస్పెన్షన్ తర్వాత సుదీర్ఘ భేటీ నిర్వహిస్తా ఉన్నారు. సస్పెన్షన్ కి ముందు, సస్పెన్షన్ తర్వాత కూడా జరగబోయేటువంటి పరిణామాలపైన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ కాబట్టి సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో నిన్న భేటీ అయినటువంటి కీలక నాయకుల్లో కొద్ది మంది కవిత గురించి కేసీఆర్ కి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా కొద్దిమంది కవిత సస్పెన్షన్ వేటుకు కొద్దిమంది రీజన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇంకా కాస్త వేచి చూద్దామా, ఏం చేద్దాం అనేటువంటి దానికోసం పెట్టుకున్నటువంటి సమావేశంలో లేదు, ఖచ్చితంగా కవిత పైన వేటు వేయాల్సిందే అనేటువంటిది కొద్దిమంది సలహాలు సూచనలు చేయడంతోనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సొంత కూతురు అయినప్పటికీ కూడా, గారాల పట్టైనా కూడా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బీఆర్ఎస్ తో ఉన్నటువంటి కొద్దిమంది సీనియర్ నాయకుల సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్, వారి సూచన మేరకే కవిత పైన ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే పార్టీకి ఇంకా నష్టం చేకూరుస్తుంది. ఇమీడియట్ గా ఇంకా మరికొద్ది మంది నోరు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, నోరు తెచ్చే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా పార్టీ ధిక్కార స్వరం వినిపించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయనను కన్విన్స్ చేసి ఆమె పైన వేటు పడేలా చేశారనేటువంటి చర్చ కొనసాగుతుంది. దాంతో పాటు ఇప్పుడు జరగబోయే పరిణామాల పైన కూడా వాళ్ళు కేసీఆర్ కి సీనియర్ నాయకులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫ్యూచర్ లో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని కేసీఆర్ కే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఎలా చెప్తున్నారో కవిత అలా చేస్తుంది అనేటువంటిది డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సొంత తండ్రి కేసీఆర్ కే కూతురు పైన ఈ నాయకులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో జరుగుతున్న పరిణామాలను అయితే కేసీఆర్ గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది. నిజంగా కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందా అంటే టెక్నికల్ గా పొలిటికల్ సర్కిల్లో వేరే వెర్షన్ కూడా వినిపిస్తుంది, అంత ఈజీగా వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. దాంతో పాటు ఈ కుటుంబంలో నుంచి ఒకరికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి మరొక చర్చ కూడా ఉంది. మధు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, మంత్రి పదవి వస్తుందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్, అందులో చేరితే మనకే లాభం అనేటువంటి కేసీఆర్ సమాధానానికి ఏంటి, ఇదని రాజకీయ చాణక్యత ఉందా? అంటే నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు చేసినటువంటి సూచన కారకంగా మేబీ ఆయన ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ చేరితే మనకే లాభం అనేటువంటి విధంగా మాట్లాడి ఉండొచ్చేమో. కానీ ఇంకా ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే మాత్రం పోయే అవకాశాలు ఉన్నాయా? గతంలో నుంచి చర్చ జరుగుతున్నట్టుగా కవిత భుజాల పైన వేరే వాళ్ళు తుపాకీ పెట్టి పార్టీని టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే నిన్న కూడా సత్యవతి రాథోడ్ మాట్లాడారు, గతంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. సో ఇలా నాయకులంతా కూడా కవిత భుజాల పైన వేరే వాళ్ళు తుపాకీ పెడుతున్నారు. మరి అట్లా తుపాకీ పెడితే కవిత సొంత పార్టీ పైన, సొంత తండ్రి పైన ఆమె ఎక్కుపెట్టేటువంటి అవకాశం కల్పిస్తారా? సో రకరకాల ఈక్వేషన్ చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఒకటి మాత్రం స్పెక్యులేషన్ మొదటి నుంచి ఒకటి ఉంది, కవితతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తా ఉన్నారు, ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, వెళ్తే మంత్రి పదవి ఇవ్వనున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో గతంలో నడిచింది. దాన్ని కవిత ఖండించారు. కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు, అదే మునిగిపోయే నావా, దాంట్లోకి పోయే పరిస్థితి సిచ్యువేషన్ లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. సో తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేస్తానన్న పార్టీలోకి నేనెందుకు వెళ్తానంటూ స్టేట్మెంట్ గతంలో ఆమె క్లారిటీ ఇచ్చున్నారు. మీడియా సమావేశంలోనే, వీడియో రూపంలోనే ఆమె గతంలో మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాత్రం కేసీఆర్ కి ఆమె రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంది, కాంగ్రెస్ కు వెళ్తారు, మంత్రి పదవి తీసుకుంటారని చెప్తుండడం పైన కేసీఆర్ రియాక్షన్ ఆ రకంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. చూడాలి ఏది అనేటువంటిది. మధ్యాహ్నం 12 తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఇంకోవైపుగా నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అనుకోవాలా? అంటే సీనియర్లంతా కూడా అటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ విషయాన్ని వెల్లడించారు, రేవంత్ డైరెక్షన్ లో పనిచేస్తోంది, కాంగ్రెస్ లోకి వెళ్తుంది, మంత్రి పదవి వస్తుంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ నిజంగా ఆలోచనతో ఉందా? నిజంగా కవిత వస్తానంటే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందా? కవిత వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా రాజకీయంగా చర్చ జరుగుతోందా? నేను ఎగ్జాక్ట్లీ నేను గాంధీ భవన్ లో ఆర్టీవీతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కవితను తీసుకునేటువంటి అంశం లేదు, పార్టీలోకి ఆహ్వానించము మేము, మాకు అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో.
ఇంకోటి వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి అది అంతర్గత వ్యవహారం. ఆమె సస్పెన్షన్, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అదంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాటాల పంచాయతీ, మాకు సంబంధం లేదు, కవితను మేము తీసుకోమంటూ స్టేట్మెంట్ చేశారు. ఒక్క కవితనే కాదు, ఆల్రెడీ నిన్న రామచంద్రరావు కూడా బీజేపీ అధ్యక్షుడుగా రెస్పాండ్ అయ్యారు. మేము కవితను చేర్చుకోము పార్టీలో, అవినీతి పరులకు మా పార్టీలో స్థానం లేదు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఇటు పిసిసి చీఫ్ ఈయన క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా నేను బ్రతికున్నంత వరకు, అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ అని రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే సీనియర్స్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పినటువంటి అంశాల పైన చర్చ కొనసాగుతుంది. ఏది నిజమో ఏది అనేటువంటి కొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబంలో నుంచి, కేసీఆర్ కుటుంబంలో నుంచి ఒకరిని కాంగ్రెస్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పొలిటికల్ ఈక్వేషన్స్ మనం గమనిస్తే మనకున్న అవగాహన ప్రకారం కూడా. సో కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు పెద్ద లాభమయ్యే అవకాశం కూడా ఏమి ఉండకపోవచ్చు కవితను తీసుకోవడం వల్ల, ఆహ్వానించడం వల్ల. కాబట్టి కవిత కూడా ఆమె క్లారిటీ పోనని, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబ సభ్యులకి ఎంట్రీ లేదంటూ స్టేట్మెంట్ చేశారు. పిసిసి చీఫ్ క్లారిటీ ఇచ్చారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సీనియర్లు ఎందుకు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉండేటువంటి అంశాలను ఎందుకు చెప్పారు, దానికి ఉన్న ఆధారాలు ఏంటనేటువంటి కూడా వారు కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం జరుగుతున్న పరిణామాలపైన కేసీఆర్ నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఏం చేయనున్నారు నెక్స్ట్ కవిత. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద కవిత విషయం పైన కేసీఆర్ కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతలతో, ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఆరా తీస్తున్నారు. అసలు కవిత ఎందుకు ఇలా చేసింది, తను ఏం చేయబోతోంది, కొత్తగా పార్టీ పెడుతుందా, కాంగ్రెస్లోకి వెళ్తుందా, ఇవన్నీ విషయాలపై ఆరా తీస్తున్న క్రమంలో కేసీఆర్కి సీనియర్ నేతల నుంచి ఒక సెన్సేషన్ విషయాలు వెల్లడించబడ్డాయి. వారంతా కూడా సెన్సేషన్ విషయాలు చెప్పుకొచ్చారు. దాంట్లో మొదటిది, కవిత మొత్తం కేసీఆర్ విషయంలో రేవంత్ డైరెక్షన్నే పాటిస్తోంది, రేవంత్ డైరెక్షన్లోనే కవిత పనిచేస్తోంది. ఫస్ట్ పాయింట్ అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తోందనేది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మంత్రి పదవి కూడా వస్తుందనే విషయాన్ని, ఈ మూడు అంశాలని కేసీఆర్ ముందు పార్టీ సీనియర్ నేతలు ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూడు అంశాలకి సమాధానం కేసీఆర్ ఒకటే చెప్పుకొచ్చారు, వెళ్ళనివ్వండి, మంత్రి పదవి వస్తే మనకే లాభం అని చెప్పుకొచ్చారట. మరి దీని వెనుక ఏంటి, ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, మరి ఏ రకంగా తను మాట్లాడుకొచ్చారు, సో నిజంగా అది జరుగుతుందా లేదని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చాలామంది జాగృత నేతలు కానివ్వండి, కవితని చాలా దగ్గర నుంచి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ చాలా సీనియర్ నాయకులు, ఉద్యమకారులు చెప్తుంది ఒకటే, మొండి పట్టు. తను డెఫినెట్గా కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే గజం ఉండి, సో ఎవరి దగ్గర ఉండాలి, ఒకరి కింద అణిగిమెనిగి ఉండాలనే రకంగా మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. సో ఒక పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే అంతకంటే లేదని చెప్తూ ఉన్నారు. ఒక నిజంగానే తను అణిగిమెనిగి అలవాటు చేసుకొని నాకు రాజకీయ భవిష్యత్తు కావాలి, లేకుంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సంతోష్ రావుని ఎదిరించాలి, నిలబడాలి, ఇక్కడ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా రాజకీయ పార్టీ అవసరమే అనుకుంటే, ఉదాహరణకి విజయశాంతి విషయంలో రాజీనామా, దాన్ని సస్పెండ్ చేసినప్పుడు బీజేపీలోకి వెళ్ళడం, తర్వాత కాంగ్రెస్లోకి రావడం, ఇలా జరుగుతూ వెళ్ళింది. రాముల్ నాయక్ని సస్పెండ్ చేసినప్పుడు రాముల్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాడు. ఈటెల రాజేందర్ లాంటి ఒక టాలెస్ట్ పర్సనాలిటీని కూడా, ఒక రకంగా ఆయనకు అంత ఇంత బీచ్ సెంటిమెంటు, ముదిరాజ్ సామాజిక వర్గం అన్నీ కూడా కలిసి ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేశారు. కాబట్టి అటువంటి వ్యక్తే సాహసించలేకపోయారు కొత్త పార్టీకి, ఏదో ఒక పార్టీని ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చింది. మరి కవిత ఏదో ఒక పార్టీని ఆశ్రయంగా తీసుకుంటారా, లేదంటే వీళ్ళందరినీ తలదన్నే విధంగా ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి, కాంగ్రెస్లో చేరితే బాగుంటుందా లేదా కొత్త పార్టీ పెడితే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా, ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణ